శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాగలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామ. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ లభేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సుగ్రీవుడు ఋషిముఖ పర్వతం మీద నుంచి మలయగిరి మీదకి వెళ్ళాడు భయపడి. ఇప్పుడు హనుమంతుడు ఏం చేస్తున్నాడు? ఋష్యముఖాత్ హనుమాన్ గత్వాతు మలయంగిరిం. హనుమంతుడు మలయగిరి మీదకి వెళ్ళి ఆచచక్షే తదా వీరౌ తెలియజేశాడు. ఏమని? కపిరాజాయ రాఘవౌ. ఇదిగోనయ్యా రాఘవులు వచ్చారు అనే విషయాన్ని ఆ కబురాయనికి అందజేశాడు. అయం రామో మహాప్రాజ్ఞ. హనుమంతుడు శ్రీరాముణ్ణి సుగ్రీవుడికి పరిచయం చేస్తున్నాడు. అయం రామ, వీరే శ్రీరామచంద్రుడు వారు, మహాప్రాజ్ఞ, ప్రాజ్ఞుడు, గొప్ప ప్రజ్ఞ కలవాడు. ఏం ప్రజ్ఞ? ప్రజ్ఞానం కలవాడు. ఈయన ప్రజ్ఞాన స్వరూపుడే. ప్రజ్ఞానం బ్రహ్మాని కదా 4 వాక్యాలు వేదవాక్యాలు, ఆ 4 మహావాక్యాలు చెప్తున్నాయి. అటువంటి ప్రజ్ఞాన స్వరూపుడైన ప్రాజ్ఞుడైన బ్రహ్మ ఈయనే. సంప్రాప్తో మన దగ్గరికి వచ్చాడు. దృఢ విక్రమ, శ్రీరామచంద్రుడిగా చూస్తే గొప్ప పరాక్రమం కలవాడయ్యా. లక్ష్మణేన సహభ్రాత్ర రామోయం సత్య విక్రమ. ఈ శ్రీరాముడు లక్ష్మణుడితో కూడా వచ్చాడు. ఈయన ఇంకా ఎలాంటి వాడు తెలుసా? సత్య విక్రమ. సత్యము కోసమే స్థిరమైన విక్రమమును కలిగి ఉండువాడు. అంటే సత్యస్వరూపుడు. తాను సత్యస్వరూపుడని లోకానికి తెలియజెప్పేటటువంటి విక్రమ స్థాయిని కలవాడు సత్య విక్రముడు. పైగా దృఢ విక్రముడు. 2 మాటలు ఇదే శ్లోకంలో చెప్పాడు. దృఢ విక్రమ, దృఢమైన పరాక్రమం కలవాడు. సత్య విక్రమ, రెండు లోకాలని సూచిస్తాయి. దృఢ విక్రమ అనేదేమో శ్రీరామ అవతారంలో ఆయన యొక్క అవతార ప్రయోజనాన్ని, రాక్షసాదులు నిర్మూలించడానికి కావలసిన దృఢ విక్రమత్వాన్ని సూచిస్తే, సత్య విక్రమత్వం పరలోకంలో పరమాత్మ స్వరూపంగా ఉన్నప్పుడు సత్యమే తన యొక్క స్వభావము స్వరూపము అని తెలియజెప్పేటటువంటి విక్రమం కలవాడు అని ఎంతో అద్భుతంగా శ్రీరామ తత్వాన్ని అలవోకగా 2 సమాసాల్లో సుగ్రీవుడికి తెలియజెప్పాడు హనుమంతుడు తెలియజెప్పాడు. బాగానే ఉంది. మనం ఆ 2 విషయాల్ని, ఆ 2 సమాసాలని తెలుసుకున్నాం. సుగ్రీవుడు తెలుసుకున్నాడా? అనుమానమే, చెప్పలేం. ఇక్ష్వాకూణాం కులే జాతః రామో దశరథాత్మజ ధర్మే నిగదితశ్చైవ పితుర్నిర్దేశపారగః. తండ్రి యొక్క ఆజ్ఞను శిరస వహించటం మంచివాడు. ఈయన ధర్మే నిగదిత, ధర్మ మార్గంలో ఈయన ఎప్పుడూ ధర్మాన్నే అనుసరిస్తాడు, ధర్మ మార్గంలో ఉంటాడు, ధర్మాన్ని కాపాడుతాడు. ఈయన ధర్మస్వరూపుడే. దశరథాత్మజుడు కథ అంతా చెప్తున్నాడు. ఇప్పుడు రాముడు నిన్ను శరణు కోరడానికి వచ్చాడు అని మనసులో పెట్టుకుని, ముందు రాముడు ఇలాంటి వాడు అని. అడవులకి ఎందుకు వచ్చాడయ్యా రాముడు? తస్య అస్య వసతః అరణ్యే నియతస్య మహాత్మనః. ఆయన నియమితమైన జీవితం,
అంటే నియమనిష్టలు కలిగినటువంటి జీవితం ఆ మహాత్ముడు అరణ్యంలో గడుపుతుంటే రావణే నృత భార్య సత్వాం శరణమాగత. ఈ హనుమ ఈ ఆ శ్రీరామచంద్రుడు ఇప్పుడు నీ యొక్క సహాయం కోరి శరణమాగత అనే మాట, నీ శరణు కోరుతున్నాడు. ఈ శరణు కోరటం అనే మాట రెండు సందర్భాల్లో మనం ఉపయోగించవచ్చు. మామూలుగా లోకంలో ఏం సందర్భంలో అంటే, ఇద్దరు వీరులు ఉంటే అందులో ఒక వీరుడి యొక్క బలం క్షీణదశకు చేరుకుంటే ఇతడు వెళ్ళి రెండవ వీరుణ్ణి నన్ను సంహరించవద్దు, నన్ను రక్షించు అని శరణు కోరుకుంటాడు అని మనకి పురాణ ప్రసిద్ధం, లోక ప్రసిద్ధం అయినటువంటి ఆ శరణు అది. ఇంకొక శరణు ఉంది. భగవంతుడు ఆర్తితో ఇలాంటి భావాలతో తనను ఎవరైతే జరిగేస్తారో వాళ్ళకి ఆయన శరణం ప్రసాదిస్తాడు అని, భగవంతుడు రక్షిస్తాడు అని అదొక అర్థం ఉంది. ఇక్కడ ఏమర్థం చెప్పాలి? సత్వం శరణమాగత, నీ సహాయం కోరి వచ్చాడు, నువ్వే దిక్కని వచ్చాడని చెప్పరాదు. ఎలా చెప్తాం? పోనీ వచ్చాడు కదండి అలాగే చెప్పచ్చును అని కనుక అన్నట్లయితే, సుగ్రీవుడు ఆయన చేసిన కేవలం నిమిత్తం యుద్ధం చేశాడు కొద్దిగా స్వల్పంగా, కానీ రావణాసురుని సంహరించింది స్వామివారే కదా. స్వకార్యం తానే నిర్వహించుకున్నాడు కదా, సుగ్రీవుడు నిమిత్త మాత్రంగా ఉన్నాడు కదా. కాబట్టి ఇక్కడ శరణం అనే మాటకి మనం ఏమని అర్థం చెబితే ఔచిత్యంగా ఉంటుంది అంటే, నీ యొక్క సహాయం కోరి వచ్చాడు అని చెప్తే బాగుంటుందని వ్యక్తిగతంగా నా యొక్క అభిప్రాయం. సరే, ఇంకా ఏమంటున్నాడు? రాజసూయ అశ్వమేధైశ్చ వన్నిర్యేనాభి తర్పిత. రాజసూయ అశ్వమేధాలతో ఎవరైతే అగ్నిదేవుని సంతృప్తి పరిచారో, దక్షిణాశ్చ తథ ఉత్సృష్టా అనేక వేలాది సంఖ్యగా ఉన్న ఆవులు శతసహస్రశ దక్షిణా దక్షిణలుగా ఇవ్వబడ్డాయో, తపసా సత్యవాక్యేన వసుధా ఏన పాలిత. సత్యవాక్యం అనే సత్యవాక్య స్వరూపుడైనటువంటి ఎవరి యొక్క తపశ్చేత ఈ భూమి అంతా పరిపాలించిందో, స్త్రీకేతో తత్ర తస్య పుత్రోయం, ఒక స్త్రీ కారణంగా ఈయన ఆ దశరథ మహారాజు ఇన్ని లక్షణాలు కలిగిన ఈ దశరథ మహారాజు గారి కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు స్త్రీకేతోగో రామ త్వాం శరణమాగత, ఒక స్త్రీ నిమిత్తంగా వనానికి వచ్చాడు. ఇక్కడ నీ సహాయం కూడా అందుకే కోరుతున్నాడు. ఇక్కడ స్త్రీ నిమిత్తంగా వచ్చాడు అంటే కైకేయి నిమిత్తంగానా చెప్పుకోవచ్చు, లేదా స్త్రీ నిమిత్తంగా అమ్మవారిని వెతకటం కోసం నువ్వేమైనా వెతికి పెట్టిస్తావేమో అని, ఆ పోలీసు ఉద్యోగం నువ్వేమైనా చేసి పెట్టిస్తావేమో అని నీ సహాయం కోసం వచ్చాడు. నువ్వు సహాయం చేయకపోయినా ఆయన పని ఆయన చేసుకోగలడు, కానీ నిన్ను ఉద్ధరించటానికే స్వామివారు వచ్చాడు. ఇది అద్భుతమైన విషయం, ఇప్పటికిప్పుడు స్ఫురిస్తున్న విషయం. నిన్ను ఉద్ధరించటానికే స్వామివారు వచ్చాడు. ఏమయ్యా ఆంజనేయ, ఇప్పుడు నా యొక్క ప్రాముఖ్యతను పెంచేశావే అని సుగ్రీవుడికి అహంకారం ప్రబలింది సుగ్రీవుడికి. తర్వాత అది వేరే సంగతి, దాన్ని ఏ విధంగా అణచాలో ఆ విధంగా అణుస్తారు. కానీ హనుమంతుడి ఉద్దేశం ఏమి అంటే, ప్రస్తుతం ఇక్కడ సుగ్రీవుడిని ప్రశంసించాలి. ఆయన పని ఏమిటో రాముడికి తెలియాలి, రాముడి పని ఏమిటో సుగ్రీవుడికి కూడా తెలియాలి. కాబట్టి ఇప్పుడు కేవలం దూతకృత్యంగానే మాట్లాడుతాడు హనుమంతుడు తప్ప అంతకంటే మించి ఒక్క అక్షరం మాట్లాడు. భవతా సఖ్యకామౌ తౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ, ఈ రామలక్ష్మణులిద్దరూ నీతో సఖ్యకాములు. శరణమాగత అంటే అర్థం ఏమిటి? స్నేహం కోరి వచ్చారు అనే అర్థం. లేకపోతే నిన్ను శరణము కోరి నీ స్నేహము శరణం, నువ్వు అభయప్రదానం చేసిన వాడితో నువ్వు స్నేహం చేస్తావా? ఇది పరస్పర విరుద్ధంగా ఉండదు. కాబట్టి శరణం అంటే నీ స్నేహమే. నీవు ఆయనకు ఉపయోగపడాలి. నువ్వు ఎంతవరకు ఉపయోగపడాలో అంతవరకు నువ్వు ఉపయోగపడు. ప్రతిగృహ్యార్చయస్వైతౌ పూజనీయతమావుభౌ. లోకంలో ఈ సుగ్రీవుడు ఎవరి వరప్రభావం చేత పుట్టినవాడు అంటే, సూర్యుని యొక్క వరప్రభావం చేత పుట్టాడు అని, ఇంద్రుడి యొక్క వరప్రభావం చేత పుట్టాడు అని చెప్తున్నారు.
మరి ఇప్పుడు ఈ ఈ ఈ భూమి మీద ఉన్న ప్రాణం అంతా సూర్యుడి వలననే వచ్చింది కదా. సూర్యుడే కదా ప్రాణాల్ని నిరంతరం తన కిరణాల్లో 4 మూలలకి వ్యాపింపజేసేవాడు. ఆ ప్రాణాలు ధరించిన మనమే కదా. మనల్ని తీసుకొచ్చి ఈ ఉపాధిలో పడేసింది ఎవరు? సూర్యుడే. పడేసి పైగా ఎందుకు పడేశాడు అంటే, వీళ్ళు నన్ను ఉపాసిస్తారా లేదా, వీళ్ళు నన్ను పూజిస్తారా లేదా అని తెలుసుకోవటానికే పడేశాడేమో. ఎందుకు కాకూడదు? మనం సూర్యుని కంటే అతీతమైన స్థితికి చేరుకోవాలిగా. అలాంటప్పుడు సూర్యుడిని నెత్తి మీద పెట్టు కూర్చుంటే ఎంతకాలం, ఎన్ని జన్మలు నెత్తి మీద పెట్టు కూర్చుంటాం మనం? ఇదిగో సూర్యపుత్రుల్లో ఉన్న లోపాలు మానవుల్లో ఉన్నటువంటి అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. పరమాత్మను తెలుసుకునేటటువంటి శక్తిని ప్రాణం ద్వారా ఇచ్చాడు. ఆ శక్తిని కప్పిపెట్టేసుకుని ఈ లోకమే ప్రధానం అనేటటువంటి అనుకునే అజ్ఞానాన్ని కూడా సూర్యుడే ఇచ్చాడు. కాబట్టి సుగ్రీవుడు మనలాంటి వాడే, మనకంటే మించిన వాడు ఏమీ కాదు, అనుమానం అవసరం లేదు. భవతా సఖ్యకామౌతౌ భ్రాతరౌ రామ లక్ష్మణౌ ప్రతిగృహ్య అర్చయస్వయేతౌ. ఇదిగో వాళ్ళకి స్వాగతం చెప్పు. ఏమిటి అలా ముద్దల్లో నుంచుంటావు? స్వాగతం చెప్పు. అర్చయస్వయేతౌ, వీరిని పూజించు. పూజనీయతమౌ, అది లోపల భావం. అది వీళ్ళు పూజనీయులు చాలా మంది ఉంటారు లోకంలో, కానీ తమహ పూజనీయ తములు, వీరికంటే మించి నీకు పూజనీయులైన వాళ్ళు ఎవరు లోకంలో, ప్రపంచంలో, ఈ లోకంలో గాని పరలోకంలో గాని ఎక్కడా దొరకరు. శ్రుత్వా హనుమతో వాక్యం సుగ్రీవో హృష్టమానస. సుగ్రీవుడు హృష్టమానసుడై ఎప్పుడు హనుమంతుడి వాక్యం విని ఆయనకి ఎంతో ఆనందం కలిగి, భయంచ రాఘవాద్ ఘోరం ప్రజగౌ విగత జ్వర. ఆ సుగ్రీవుడు కన్నా జ్వరం కాస్త పోయింది. జ్వరం అంటే చింత. ఇందాకటి దాకా ఆయన అటు ఇటు కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ వీళ్ళిద్దరిని ఆ వాలి నన్ను చంపడానికి పంపిస్తున్నాడన్న భయంలో కూరుకుపోయాడే తప్ప అంతకంటే మించి ఆలోచించే శక్తి సుగ్రీవుడికి కలగలేదు. భయం మనిషిని ఆ విధంగా చేస్తుంది. ఎప్పుడైతే తన మంత్రి అయిన హనుమంతుడు తనకంటే బుద్ధి కౌశల్యంలో ఎన్నో వందల వేల రెట్లు ఉన్నత స్థానంలో ఉన్న మహానుభావుడు తనకి ఈ విధంగా తనలో కలిగినటువంటి దుఃఖాన్ని పోగొట్టాడు, అప్పుడు హృష్టమానస సంతోషించి ఆయన ఏం చేశాడు? భయం ప్రజహౌ, ఆ రాముడి మీద భయాన్ని పెంచుకున్నాడు ఇందాకడ దాకా. ఆ భయాన్ని, అమ్మ స్నేహితుడే కదా, పైగా నా స్నేహం కోరి వచ్చాడా అని చెప్పి కొంచెం ఉబ్బిపోయాడు కూడా సుగ్రీవుడు. సకృత్వా మానుషం రూపం సుగ్రీవ ప్లవగ. ఈయన కూడా వీళ్ళకి కామరూపం ఉన్నది, కోరిన విధానాలుగా ఆకారాలు మార్చుకోగలరు. ఏముంది, ఆ మేకప్ తీసి ఈ మేకప్ వేసుకోవటమే. సుగ్రీవ ప్లవగర్షభ మానుషం రూపం కృత్వా, ధృత్వా అంటల్లా కృత్వా కల్పించుకున్నాడు. ఈయన కూడా చక్కగా మనిషిలాగా అదే, అబ్బా ఎంత బాగున్నాడా సూర్యస్థుతుడైన. దర్శనీయతమో భూత్వా ప్రీత్యా ప్రోవాచ రాఘవం. ఎంత దర్శనీయంగా ఉన్నాడు సుగ్రీవుడు. ఇందాక కపివేషంలో కంటే కపివేషంలో కోతి, కోతి వేషంలో కోతిలాగానే ఉంటాడు. ఇప్పుడు మానవ వేషం ధరించేసరికి ఇలా. నిజానికి మనము హనుమంతుణ్ణి 2 రకాల భావన చేయటం అనే సంప్రదాయం బలీయంగా ఉంది లోకంలో. హనుమంతుడిని కపి రూపంలోను, మానవ రూపంలోను. ఇదే సుగ్రీవుని బట్టే ఆ కపి జాతి అంతా, వానర జాతి అంతా. భవాన్ ధర్మవీరశ్చ విక్రాంత సర్వవత్సల. శ్రీరామ, నువ్వు ధర్మవీరుడివి. వచ్చేస్తున్నాయి మాటలు లోపల నుంచి. ఎప్పుడైతే రాముని దర్శనం కలిగి, ఇది చాలా ముఖ్యమైన విషయం, రాముడి దర్శనం కలిగిన ప్రతి ఒక్కడికి ఆ రాముని యొక్క ప్రేరణ చేత, పరమాత్మ ప్రేరణ చేత లోపల నిక్షిప్తంగా పరిచ్ఛిన్నమై కపివేయబడి ఉన్నటువంటి పరమాత్మ భావన ఎప్పుడైతే ఇంకా రాముడి ఎదురుకుండా కూడా ఆ పరమాత్మ భావన ఉద్బుద్ధం కాకపోతే అలాంటి వాళ్ళకి వందల వేల జన్మలు ఎత్తినా కాదు మందర లాంటి వాళ్ళకి. అందుకని ఈయన ఏమంటున్నాడు, ఇక
ఆ మాటలు వచ్చేస్తున్నాయి సుగ్రీవుడి తోటి. భవాన్ ధర్మ వినీతస్య, అయ్యా నువ్వు ధర్మ వినీతుడు అయ్యా శ్రీరామచంద్ర. ఎక్కడ ఎలా ఇందాకడ దాకా భయపడిపోయాడా, ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు ధర్మ వినీతస్య, ధర్మ వినీతుడు అయ్యా నువ్వు. ఇంకా విక్రాంత, పరాక్రమశాలి అయ్యా. సర్వవత్సల, సకల జీవుల్ని ప్రేమించేవాడవయ్యా నువ్వు. ఆఖ్యాత వాయుపుత్రేణ, నీకెలా తెలిసిందయ్యా అంటావా, ఇప్పుడే కదా నన్ను చూసింది నువ్వు అంటావా. అదిగో మా హనుమంతుడు చెప్పాడుగా. ఈ ఈ మాట ఒకటే ఆయన మీద తోసేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. భవాన్ ధర్మ వినీతస్య, ధర్మంలో బాగా వినీతుడివి. నీత, తీసుకొని రాబడిన వాడివి. వినీత, విశేషంగా ధర్మం అంటే ఏమిటో నీకు తెలుసును. చక్కగా ధర్మం తెలిసిన వాడివి, తెలిసిన వాడు ఆచరిస్తాడు. తన్మమైవ ఈశ సత్కారో లాభశ్చయోత్తమ ప్రభో, యత్వమిచ్చసి సౌహార్దం వానరేణ మయా సహ. కాబట్టి నేను వానరుణ్ణి, నాతో నువ్వు నా శరణమాగత అన్న మాటకి మనం చెప్పుకున్నటువంటి భావమే ఖచ్చితమైంది. ఎందుకని సుగ్రీవుడు కూడా ఏమంటున్నాడు, త్వం శరణమాగత అని. హనుమంతుడు అంటే ఈయనేమంటున్నాడు, నువ్వు నా చెలిమి కోరటం అనేది నాకే ఉత్తమ సత్కారం. అది సుగ్రీవుణ్ణి ఇక్కడ మనం ఎందుకు గౌరవించాలి. ఇదే లక్షణం కొద్దిగా రాక్షస భావయుక్తమై మారీచుడిలో కూడా కనపడింది. మనకు కావలసింది ఏమిటి అన్నట్లయితే, రాముని పట్ల శ్రీరామచంద్రుని యొక్క తత్వం పట్ల ఎవరికైతే ఇటువంటి వినీత భావం ఏర్పడుతుందో, ఆ వినీత భావమే పరమాత్మ స్వరూప అవగాహన దిశగా జీవుణ్ణి నడిపిస్తున్నది మన ఆలోచన. తప్పులేదు దాంట్లో. రోచతే యది వా సఖ్యం బాహురేష ప్రసారిత. ఈ రోజుల్లో మనం షేక్ హ్యాండ్ అంటాం. అలాగా ఇదిగో నాతో గనక నీకు స్నేహం ఇష్టమైనట్లయితే నేను నా బాహువుని ప్రసారిత, ఇదిగో చాస్తున్నాను ముందుకి. గృహ్యతాం పాణినా పాణి, నీ చేత్తో నా చేతిని గ్రహించు స్వామి. మర్యాద భజ్యతాం ధ్రువ, మర్యాదగా నా పట్ల ఆ మర్యాదను నువ్వు ప్రదర్శించవయ్యా. ఏతత్తు వచనం శ్రుత్వా సుగ్రీవేణ సుభాషితం. ఎంత చక్కగా మాట్లాడాడు సుగ్రీవుడు. అటువంటి ఈ సుభాషితాన్ని విని, అంతే కదా, రాముడినే ఈయన నిజంగా ఇప్పుడు శరణ వేడుతున్నాడు. రాముడు తప్ప దిక్కు లేదు సుగ్రీవుడికి. కానీ ఆ మాట సుగ్రీవుడు తప్ప దిక్కు లేదు రాముడికి అని పూర్తిగా మనం అనలేంగా. ఎందుకని అనలేం? రావణాసురుణ్ణి సంహరించే సీతని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నది రాముడేగా. సుగ్రీవుడు అక్కడ ఊరిని అలా కూర్చున్నాడుగా. కానీ సుగ్రీవుడి విషయాల్లో అలా కాదుగా. రాముడు చంపకపోతే వాలిని సుగ్రీవుడు ఈ జన్మ కాదు 100 జన్మలు ఎత్తినా చంపలేడు, వాలిని లొంగ తీసుకోలేడు. ఈ సుగ్రీవుడి జీవితం ఏ విధంగా వెళ్ళమారిపోవాల్సిందే. కాబట్టి అది ఆ నిజమే ఒప్పుకుంటున్నాడు సుగ్రీవుడు. ఏమంటున్నాడు, ఏ తత్తు సప్రహృష్టమన బాహురేష ప్రసారిత, ఏతత్తు వచనం శ్రుత్వా సుగ్రీవేణ సుభాషితం సప్రహృష్టమనాః హస్తం పీడయామాస పాణిన. ఆయన అనుమానించకుండా వెంటనే సుగ్రీవుడు యొక్క చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఈ విధంగా ఇద్దరు చేతులు కలపడం అన్నది సఖ్యత్వానికి, సఖ్యత్వం ప్రసాదించిన తర్వాత సఖ్యత్వంలో ఇద్దరు సఖుల్లో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, అది ఎవరైనా అంగీకరించవలసినటువంటి విషయమే. రాముడు అందరినీ తనతో సమానంగా చూస్తాడు కదా. విరాధుడిని అలాగే చూశాడు, కబంధుడిని అలాగే చూశాడు. మారీచుడికి శిక్ష పడి తీరాలి కాబట్టి శిక్ష వేశాడు. వీళ్ళిద్దరికీ శాప విమోచనం తన ద్వారా జరిగింది కాబట్టి ఎవరిని ఏ విధంగా సంభావించాలో శ్రీరామచంద్రుడికి తెలుసు. అందుకనే మనం రోజు నిత్యం రామనామ జపంతో నిత్యం పులకించిపోతున్నాం. ఎందుకని? ఆయన యొక్క దృష్టి మన మీద పడి మనని కూడా ఆ విధంగా గౌరవిస్తాడు అని. కానీ మనకి ప్రత్యక్షంగా అనుభవంలోకి రావట్లేదే. ప్రతిరోజు ప్రతినిత్యము అనుభవంలోకి రామనామ జప ఫలితం అనుభవంలోకి రాదు. వస్తే అతడు ఈ లోకం నుంచి విముక్తుడైపోతాడు. అది ఒక్కటే గుర్తు. అంతే తప్ప నేను రామనామ జపసిద్ధి పొందాను అని ఎవరైనా ఇలా విర్రవీగుతూ ఇలా ప్రదర్శిస్తే
అది దాని గురించి వేరే చెప్పక్కర్లేదు. ఏతత్తు వచనం శ్రుత్వా సుగ్రీవేణ సుభాషితం స ప్రహృష్టమనాగ హస్తం పీడయామాస పాణినా తతో హనుమాన్ సంచజ్య భిక్షురూపమరిందమ కాష్ఠయోగో స్వేన రూపేణ జనయామాస పావకం. హనుమంతుడు అక్కడ రాముడు ఎదురుకుండా భిక్ష రూపం పరిచయించాడు. మళ్ళీ వచ్చేటప్పుడు, ఎందుకంటే సుగ్రీవుడు ఏమయ్యా నువ్వు ఒక వేషంలో వెళ్ళి మళ్ళీ నీ ఒరిజినల్ వేషంలో వచ్చావేమిటి అని అంటాడేమో అని ఆయన మళ్ళీ భిక్ష వేషంలో వచ్చాడు. అది పెద్ద విశేషం ఏం కాదు. మళ్ళీ భిక్ష రూపాన్ని ఇక్కడ విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఇక ఏం చేయాలి? ఇదంతా ఎవరు నిర్వహిస్తున్నారు? హనుమంతుని యొక్క అద్భుతమైన కృత్యం. ఆయన దూరదృష్టి, ఆయన దివ్య దృష్టి, ఆయన ఔచిత్యపూరితమైన దృష్టి, ఆయన యొక్క నిర్ణయాత్మకమైనటువంటి దృష్టి, ఆయన యొక్క భక్తిపూర్వకమైనటువంటి దృష్టి ఎంత అద్భుతం! ఇదంతా నిర్వహించేది ఆయనే. దాదాపుగా ఒక రావణాసురుణ్ణి సంహరించడం అనే పనిని తప్ప మిగతా పెట్టి హనుమంతుడు ఎక్కడైతే కథలో వస్తాడో అక్కడల్లా ఆ ఘట్టం నిర్వహించేది ఆయనే. ఆయనకి అంత ప్రాముఖ్యత కథలో ఇవ్వబడింది. ఎందుకని? మనకి హనుమంతుడే గురువు. ఆయన ద్వారానే రాముణ్ణి చేరాలి అనే మాటకి చాలా విశేషార్థం చెప్పుకోవాలి. ఆయన వెనకాల నుంచుంటే ఆయన తీసుకెడతాడా? అలా ఎప్పటికీ జరగదు. అది కాదు. దాని అర్థం ఏమిటి అంటే, రామ స్వభావాన్ని, రాముడి యొక్క పరమాత్మ తత్వాన్ని హనుమంతుడు ఎంత చక్కగా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడో మీరు కూడా అదే విధంగా అర్థం చేసుకుని హనుమంతుని భావనని, హనుమంతుడు చెప్పిన మాటల్ని భావన చేసుకుంటూ తద్వారా రాముణ్ణి భావించినట్లయితే మరి ఇది హనుమన్ మాధ్యమంలో జరిగినటువంటి మోక్షప్రాప్తే కదా. హనుమంతుడు లేకపోతే మోక్షం రాదా? అది చర్చనీయం కాదు. ఇక్కడ మనం హనుమంతుడిని ఆ విధమైనటువంటి గురువుగా మనం స్వీకరిస్తున్నాం. అప్పుడు దీప్యమానం తతో వన్నిం పుష్పైరభ్యర్చ్య సత్కృతం. అప్పటికప్పుడు అక్కడ ఒక అగ్నిని, అది హనుమంతుని యొక్క కార్యనిర్వహణ దౌరంధర్యం ఎలా ఉందో ఇక్కడ ఇంకొక ఘట్టంలో రుజువు కాబోతున్నది. ఏం చేశాడు ఆయన? తయోర్మధ్యేధ సుప్రీతో నిదధే. దేనిని? వన్నిం దీప్యమానం అభ్యర్చ. ఒక అగ్నిని కల్పించి ఇద్దరి మధ్యలో అగ్నిని ప్రతిష్ఠించి పుష్పైరభ్యర్చ, ఆ అగ్నిని పువ్వులతో, అదే ఆచారం ఇప్పటికీ మనకి యజ్ఞయాగాదుల్లో కానీ హోమగుండాన్ని ఆ గట్టుని పువ్వులతో అలంకరించటం అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ఉన్నది. వేదం చెప్పిన ఆచారం అదే. తయోర్మధ్యేధ సుప్రీతో నిదధే సుసమాహిత. సమాహిత ఒక్కొక్క విశేషణం అక్కడ ఉన్నటువంటి ఘట్టాన్ని, అర్థాన్ని ఖచ్చితంగా పట్టిస్తుంది. సమాహితగా శ్రద్ధాపూర్వకంగా చేశాడు. ఏ పని చేసినా హనుమంతుడు శ్రద్ధతోటే చేస్తాడు. ఇది మానవుడు బాగా అలవర్చుకోవలసినటువంటి విషయం. చాలా సందర్భాల్లో ఎంత గొప్పవాళ్ళైనా ఏదో యాంత్రికంగా చేస్తారు, దానివల్ల ఫలితం ఉండదు అని ఈ సుసమాహిత అనే పదం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. తతోగ్నిం దీప్యమానం తౌ చక్రతు ప్రదక్షిణం. దీప్యమానమైనటువంటి అగ్నికి రాముడు, సుగ్రీవుడు, ఆయన వెనకాల లక్ష్మణుడు కూడా ప్రచక్రతు ప్రదక్షిణం చేశారు. సుగ్రీవో రాఘవశ్చైవ వయస్యత్వముపాగతౌ. అగ్ని సాక్షిగా వీరిద్దరూ వయస్యత్వాన్ని, స్నేహాన్ని ఉపాగతౌ, స్నేహితులు అయినారు. తత సుప్రీత మనసౌ తావుభౌ హరిరాఘవౌ అన్యోన్యం అభివీక్షంతౌ. ఈ స్నేహం అనేటటువంటి క్రతువు పూర్తయినాక ఇద్దరిని ఒకరినొకరు చాలా ఆప్యాయతతో కూడినటువంటి దృష్టితో చూసుకున్నారు. సుగ్రీవుడు చూస్తే ఏమైందో కానీ రాముడు మాత్రం ఆప్యాయతతో చూడటం వల్ల సుగ్రీవుని యొక్క కర్మ పరిపాకం చెంది
ఆయన చేసుకున్నటువంటి ఆ దుష్టకర్మ యొక్క ప్రభావం అంతటితో పోయి ఆయనకు మంచి రోజులు ప్రాప్తించే యోగం వచ్చింది అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చును. త్వం వయస్యోసిమే, నువ్వు నాకు, సుగ్రీవుడు అంటున్నాడు, త్వం వయస్యోసిమే, నాకు నువ్వు స్నేహితుడు అయినావయ్యా. ఏకం హృద్య ఏకం దుఃఖం సుఖంచనౌ, నాకు హృదయమైన హృదయస్థుడు అయినటువంటి మిత్రుడివి. ఇక నుంచి నీ సుఖమే నా సుఖం, నీ దుఃఖమే నాకు దుఃఖం. ఇక నుంచి సుఖ దుఃఖాలు మన ఇద్దరికి సమానమే. ఒకరి సుఖ దుఃఖాలు ఒకరిని పంచుకుంటాం. ఒకరికి దుఃఖం వస్తే మరొకరు ఆ దుఃఖాన్ని లోపల ఆశతో చేస్తున్నాడు. ఇదంతా ప్రతిఫలాపేక్షతో సుగ్రీవుడు చేస్తున్నాడు. అది మనకి పనికి రాదు. ప్రతిఫలం నాకు మోక్షం ఇయ్యి అని శ్రీరామచంద్రుడిని అడిగితే అది ఏమైనా ఆయన దగ్గర ఉందా? మిఠాయి పట్లమా పట్టుకొచ్చి దారం పెట్టి కట్టి పట్టుకొచ్చి నీ చేతిలో పెట్టడానికి? అది కాదు. ప్రతిఫలాపేక్షతో నువ్వు అడగవద్దు అంటే అదే అర్థం. ఏమిటి? దాంట్లో రాముడు చూపించిన విధానంలో చేసినట్లయితే నీలో ఉన్న కామక్రోధాదుల్ని పోగొట్టుకో. ఆయనలో ఏమీ లేవు. ఆయన నిర్గుణుడు, పరమాత్మ. కానీ మొట్టమొదట నారదుడు చెప్పిన 16 లక్షణాలు, ఆ తర్వాత చెప్పిన 40 50 ఎన్నో లక్షణాలు అన్నీ ఆయనలో కనపడుతున్నాయి. అవన్నీ ఎలా కనపడుతున్నాయి? సముద్రంలో అలలు కనపడినట్టు కనపడుతున్నాయి. బంగారమే ఆభరణాలుగా కనపడినట్టు అవి కనపడుతున్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ? ఆ గుణాలు ఆయన యొక్క నిర్గుణ స్వరూపంలో నుంచి వచ్చాయి. ఎందుకు మనకి కనపడుతున్నాయి? మీరు వీటి యొక్క యథార్థ స్థితిని గ్రహిస్తే వాటితో పాటు మీరు కూడా ఆయనలో లీనమైపోండి అని చెప్పడానికి. అది మనకి ప్రశ్నోపనిషత్తులో ఆఖరి ప్రశ్న ఇదే స్పష్టంగా చెప్పింది. ఆయనలో నుంచే వచ్చిన ఈ గుణాలు మళ్ళీ ఆయనలోనే కలిసిపోతాయి. అంతేగాని ఈ గుణాలు ఇక్కడ ఉండి రాజ్యం ఏలవు, అసలు లేవు, ఇదంతా ఆభాస. ఆ మాట అంటే చాలా మనకెంతో భయం కూడా కలుగుతుంది. ధీర అంటే అదే భయం లేకపోవడం. ధైర్యంగా ఉపనిషదార్థాన్ని మనం మననం చేసుకోవాలి. త్వం వయస్యోసిమే హృద్యోహ్యేకం దుఃఖం సుఖంచనౌ సుగ్రీవో రాఘవం వాక్యమిత్యువాచ ప్రహృష్టవతు. ఆనందంగా ఈ మాటలు అన్నాడు సుగ్రీవుడు. తతస్స పర్ణబహుళాం చిత్వా శాఖాం సుపుష్పితం, చక్కగా ఆకులు, నవనవలాడే ఆకులు పుష్పించినటువంటి ఒక చెట్టు కొమ్మని, సాలస్య ఆస్తీర్య, ఒక మధ్య చెట్టు యొక్క ఒక కొమ్మని విరగొట్టి పట్టుకొచ్చి సుగ్రీవో నిషసాద సరాఘవ. ఇప్పటిదాకా నుంచునే మాట్లాడుతున్నారు. ఇంటికి వచ్చిన వాడికి కుర్చీ వేసి కూర్చోబెట్టద్దు. ఈయన ఈ ఈ ఈ శాఖామృగాల యొక్క వానరుల యొక్క ఆచార పద్ధతి ఇదొక తమాషాగా చెప్తున్నాడు. మానవుడయ్యాడని చెప్పాడు ఇందాక. ఇప్పుడు కపీశ్వరుడు లాగా ఆ మధ్య చెట్టు కొమ్మను ఒకదాన్ని పుట్టుకొని పట్టుకొచ్చి దాని మీద ఆ కొమ్మనే 2 ఆసనాలుగా మలిచి ఆ రాముడిని కూర్చోబెట్టాడు. అదే ఆసనంలో, అదే చెట్టు కొమ్మ మీద మరొక ఆసనంలో తాను కూర్చున్నాడు. ఇది సుగ్రీవుడు తన మిత్రుడైనటువంటి శ్రీరాముణ్ణి ఆ అర్ఘ్యపాద్యాదులతో ఇవన్నీ దాంట్లోనే కలిసి వచ్చేసినాయి అన్నమాట. ఆ విధంగా సత్కరించినటువంటి విధానం. మరి ఇప్పుడు ఎవరు మిగిలారు? లక్ష్మణుడు మిగిలాడు. అది సుగ్రీవుడి యొక్క అది అంతవరకే జరిగింది. ఆయనకి ఆలోచన రాలా. లక్ష్మణుడు ఇదంతా చేసింది లక్ష్మణుడు. హనుమంతుడు లక్ష్మణుడు వల్లే వీళ్ళిద్దరికీ స్నేహం ఏర్పడిందన్న ఆయన మరి ఎట్లాగైనా మహారాజు కదా. ఆయన ఏం చేశాడు? మేలకుండా ఇద్దరు కూర్చునేసరికి ఉచితానుతజ్ఞుడైనటువంటి హనుమంతుడు, ఆయన ఎంత మహానుభావుడో ఇప్పుడు మనకి ఈ విషయంలో అర్థమవుతుంది. ఆయన ఏం చేశాడు? లక్ష్మణాయాధ సంహృష్టో హనుమాన్ ప్లవగర్షభ. ఆయన ఏం చేశాడు? శాఖాం చందన వృక్షస్య దదౌ పరమ పుష్పితాం. దాని కూర్చోలా ఆయన పక్కన ఒక చందన వృక్షం యొక్క మంచి పరిమళం గుబాళిస్తున్న కొమ్మను పట్టుకొచ్చి మంచి, ఇందాకటి మధ్య చెట్టు కంటే ఇదే గొప్ప ఆసనం. దానికి వాసన లేదు, దీనికి వాసన కూడా ఉంది. దాని మీద ఈయన కూర్చోబెట్టాడు. ఈ ఘట్టాన్ని మనం 2 మాటలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, సుగ్రీవుడు చేసినటువంటి లోపాన్ని హనుమంతుడు బయటికి కనపడనీయకుండా సరిచేసి ఆయన ఎప్పుడైతే మధ్య చెట్టు
ఆ మండ కొట్టుకొచ్చి అక్కడ పెట్టి కూర్చున్నారు. ఈయన వెంటనే మరుక్షణం అది పట్టుకు, ఎందుకంటే మా మహారాజు గారికి, ఆయన మహారాజు కదా పాపం, ఆయన ఏం చేయగలడు, ఆయన అంతటితో అయిపోయింది, మిగతా పని నేను చేస్తాను అన్నటువంటి ఆ సామరస్య భావంతో ఈయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఇది ఈ విధంగా సర్దుకుపోకపోతే ఏమయ్యా, నువ్వు అక్కడివి కూర్చుంటే సరిపోయిందా? ఈ లక్ష్మణస్వామి లేడా? సరేలే, నేను ఆ పని పూర్తి చేస్తాలే అని ఈయన చేసిన పని, ఆయన చేసిన లోపాన్ని ఎత్తి చూపించినట్లుగా కూడా కనపడుతుంది. అంటే ఇందులో ఆశ్చర్యం లేదు. తతః ప్రహృష్ట సుగ్రీవ శ్లక్షణం మధురయా గిరా ప్రచువాచ తదా రామం హర్ష పర్యాకులే క్షణ. ఇంకా ఇప్పటిదాకా చాలా చక్కగా దీన్ని ఏమంటారంటే మర్యాదపూర్వకంగా సంఘటన ఘట్టం జరిగింది. ఇక లోపల సుగ్రీవుడి మనస్సులో ఉంది, తనకు అభయం కావాలి, తాను ఆయనకి స్నేహితుడయ్యా, శరణం ఇవ్వటం ఈయన వల్ల ఎక్కడ అవుతుంది, నేను నీకు శరణం ఇస్తున్నాను. ఆ హనుమంతుడు అన్నాడు, కానీ సుగ్రీవుడు ఆ మాట అనలేదు. అనకుండా ఇప్పుడు తన మనసులో ఉన్నటువంటి ఆ కోరికని నెమ్మదిగా చెప్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, తతః ప్రహృష్ట సుగ్రీవ శ్లక్షణం మధురయా గిరా. చక్కగా మృదు మధురమైన మాటలతో మరి స్వామివారిని, ఆయన పరమాత్ముడు, సాక్షాత్తు భగవత్ స్వరూపుడు, భగవంతుడే, ఆయనతో ఎలా మాట్లాడాలి అంటున్నాడు. ఎవరు? సుగ్రీవుడు. హర్ష వ్యాకులలోచన, హర్షాశ్రువులతో కన్నులు నిండిపోయి అంటున్నాడు, అహం వినికృతో రామ. రామ రెండు చేతులు జోడించి మనం పెట్టిద్దాం దండం, అక్కడ పెట్టాడో పెట్టలేదో, రామ శ్రీరామ, అహం వినికృత, అహం వినికృత చరామీహ భయార్దిత. నాకు రెండు భయాలయ్యా, ఊరి నీ భయాలు పాడుగాను, ఒకళ్ళ వల్ల భయమే కాదు, ఇందాకటి దాకా నీ వల్ల కూడా భయపడ్డా, ఇప్పుడు అది పోయిందనుకో, ఇంకా అసలు భయం ఉంది. నేను ఎలాగ భయార్దిత, భయం చేత బాగా పీడింపబడుతూ, అహం వినికృత, వంచింపబడ్డాను. ఎవరి చేత? వాలి చేత. ఏమిటయ్యా నీకు జరిగిన వంచన? కృత భార్య, నా యొక్క భార్యని మా అన్నగారు హరించి పారేశాడు. వనే త్రస్తో దుర్గమే తదుపాశ్రిత. మరి భార్యను పోగొట్టుకుని నేను నా జీవితం కోసం ఈ వనాన్ని ఆశ్రయించి ఇక్కడ ఉంటున్నాను. ఇది నాకు వచ్చి పడినటువంటి మహాభయంకరమైనటువంటి దుఃఖం, ఆపద. సోహం త్రస్తో వనే పీతో వసామ్యుద్భ్రాంత చేతస. ఉద్భ్రాంత చేతస, భయంతో కుమిలిపోతూ ఉన్నటువంటి హృదయంతో, అహం అస్మిన్ వనే వసామి, ఈ వనంలో నేను ఇలాగా పడి ఉంటున్నానయ్యా. ఇది కొన్ని తెలుగు మాటల్లో జాతీయాలు సంస్కృతంలో ఉన్న వాటికన్నా కూడా ఎక్కువ అర్థాన్ని అందజేస్తాయి. ఇక్కడ పడున్నాను నేను, ఆ పడి ఉండటం అనే మాట చాలా చక్కటి మాట. అహం త్రస్తో వనే భీత త్రస్త వసామి, అంతే పడున్నాను. వాలిన నికృతో భ్రాత్ర కృతవైరశ్చ రాఘవ. కృతవైరశ్చ, వాలితో తగువ పెట్టుకొని, నికృత, ఆయన చేత మోసగింపబడి ఈ విధంగా ఇక్కడ ఉన్నాను. వాలినో మే మహాభాగ భయార్తస్య అభయం కురు. నాకు ఆ వాలి నుంచి స్వామి నువ్వు అభయం కురవయ్యా, అభయం ఇవయ్యా. మహార్తస్య మమ అభయం దేగి. ఈయన రెండు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాడు సుగ్రీవుడు శ్రీరామచంద్రుణ్ణి. ఏమంటున్నాడు? వాలినో మే మహాభాగ భయార్తస్య అభయం కురు. వాలిన భయార్త, నేను వాలి వలన భయపడిన వాడిని, నాకు అభయం ఈ స్వామి. కర్తుమర్హసి కాకుస్త భయం మే నభవేద్యథ. నా భయం నిజంగా నీకు, నా భయం అబద్ధం అవని అంటే నా భయాన్ని పోగొట్టు. ఏవ ముక్తస్తు తేజస్వి ధర్మజ్ఞో ధర్మవత్సల ప్రత్యభాషత కాకుస్థ సుగ్రీవం ప్రహసన్నివా. స్వామివారి ముఖంలో చిరునవ్వు వచ్చింది. ఎందుకని? ఇది ఏమంత కష్టమైన పని అయ్యా సుగ్రీవా, భక్తులు ఆర్తితో ఆయన్ని కనుక
అభయం కురుమే దేవా అని 2 చేతులు జోడించి ప్రార్థించాడు. ఎదురుకుండా ఉన్నాడు. పాదాల మీద పడి ప్రార్థించినట్టే ఆ మాట వాల్మీకి చెప్పలేదు, కానీ ప్రార్థిస్తే ఆయన ప్రహసన్నివ ఒక చిరునవ్వుతో అంటున్నాడు, ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే వాలినం తం వదిష్యామి. ఇది సుగ్రీవుడికి లభించినటువంటి అభయం. వాలినంతం వధిష్యామి. ఇక్కడ అన్నదమ్ములు, వాలి, అపకారం కదండి, ఇదంతా కదే. కానీ జీవుడి పరంగా తీసుకున్నట్లయితే సుగ్రీవుడికి భయం అనేదే వాలి. వాలియే భయస్వరూపుడుగా ఇతను ఈ సుగ్రీవుడి మనసులో ఉన్నది భయమే. నాలో ఉన్న భయాన్ని పోగొట్టి, ఏమిటా భయం? నేను జీవుణ్ణి, నాకు మోక్షం వస్తుందో రాదో, ఈ సంసార లంపటంలో నుంచి నేను బయటపడగలనా లేదా అని జీవుడు అనుకుంటే, అప్పుడు రాముణ్ణి అభయం దేహి మే రాజేంద్ర అని గనక అని ప్రార్థించినట్లయితే గనక శ్రీరాముడు ప్రహసన్నివ నవ్వుతూ అభయమిస్తాడు. ఇది మనం సుగ్రీవత్వాన్ని మనలో ఆరోపించుకుంటే మనకు వాలి ఈ బాధ, ఈ కథ మనకు అవసరం లేదుగా. మనకేమిటి? లోపల భయం ఉన్నది. ఏమిటా భయం? 2 ఉన్నాయి. 2 ఏమిటి? ఒకటి పరమాత్మ తత్వం ఉన్నది, అది ఉన్నదని మనకు తెలియదు. ఉన్నదే ఆ జీవాత్మ తత్వం. ఇదే దీనివల్లనే పరమాత్మ తత్వానికి భయం కలుగుతున్నది. కాబట్టి నాకు ఆ భయాన్ని పోగొట్టి, జీవత్వాన్ని పోగొట్టి నాకు స్వస్వరూప జ్ఞానాన్ని ఇవ్వు స్వామి అని మనం ఆ సుగ్రీవత్వాన్ని మన మీద ఆరోపించుకుని చెప్పుకుంటే మన సాధనకి అద్భుతమైనటువంటి సంవిధానం ప్రాప్తించినట్లు అవుతుంది. ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే వాలినం తం వధిష్యామి. ఆ వాలిని నేను సంహరించి పడేస్తాను. తవ భార్య అపహారిణం. నీ భార్యను హరించిన ఆ వాలిని నేనే సంహరిస్తాను, నేను వధిస్తాను అని హామీ ఇస్తున్నాడు. వాలినం అమోఘా. చూడు, నీకు నమ్మకం కలగట్లేదా సుగ్రీవా? అమోఘా సూర్య సంకాశాః మమైతే నిశితాశ్చరాః. నా యొక్క ఈ బాణాలు చూడు, నిశితమైనవి, పదునైనవి. ఎలాంటివి? సూర్య సంకాశాః. సూర్యుని యొక్క కిరణాలు ఎంత తీక్షణంగా ఉంటాయో అంత తీక్షణమైనవి నా యొక్క బాణములు. తస్మిన్ వాలిని దుర్వృత్తే. దుర్వృత్తి, దుస్వభావం కలిగిన ఆ వాలి యందు నిపతిష్యంతి వేగితాః. వేగంగా వెళ్ళి ఆ వాలి మీద పడి అతన్ని సంహరిస్తాయి. ఇప్పుడైనా నా బాణాలను చూసైనా నీకు నమ్మకం కలిగిందంటావా? కంకపత్ర ప్రతి తన బాణాలను వర్ణించి చెప్తున్నాడు. అంటే ఇక్కడ బాణం అనేది సాధన మార్గం. ఓంకారమే బాణం. ఆ ఓంకారాన్ని కనుక నువ్వు ఇటువంటి రామబాణం యొక్క లక్షణాలని ఓంకారంలో నువ్వు అన్వయింపజేసుకుని ఓంకారం నిరంతరం ఓంకారం అనేటటువంటి జపం నువ్వు చేయగలిగినట్లయితే నీ యొక్క ఆశయం సిద్ధిస్తుంది. పూర్తిగా ఇప్పటికిప్పుడు ఇక్కడ సిద్ధించకపోయినా సిద్ధించే దిశగా నీ యొక్క ప్రయాణం ఉంటుంది. కంకపత్ర ప్రతిచ్ఛన్నాః మహేంద్ర అశని సన్నిభాః. మహేంద్రుని యొక్క అశని, ఆ వజ్రాయుధం ఎంత తీవ్రంగా ఉంటుందో నా బాణాలు అలా ఉంటాయి. తీక్ష్ణాగ్రాః. తీక్షణమైన అగ్రం కలవి. ఇప్పుడు సూక్ష్మాతి సూక్ష్మమైన మనస్సుని బాణం యొక్క కొన కంటే, ఆ దర్భ యొక్క ముళ్ళు కంటే కూడా ఎక్కువ పదునైనదిగా నీ ఆలోచనల్ని చేసుకుని నువ్వు అణోరణీయాన్నైన పరమాత్మను నువ్వు ధ్యానించగలిగితే నీ యొక్క ఆ కర్తవ్యం సుగమం అవుతుంది. తీక్ష్ణాగ్రాహ రుజుపర్వాణ సరోషాక భుజగాయువ తమధ్య వాలినం పశ్య క్రూరైరాశి విశోపమైకి. ఆయన ఏమైపోతాడు వాలి? శరైర్వినిగతం భూమౌ వికీర్ణమివ పర్వతం. మరి ఆ పర్వతంలాగా నేల కూలిపోతాడు నా బాణాలు తగిలితే. వాణి నువ్వు పశ్య
నువ్వేం పర్వాలేదు, నువ్వేం భయపడక్కర్లేదు, చూడు. సతు తద్వచనం శ్రుత్వా, ఆ మాటలు విని రాఘవస్య ఆత్మనోహితం, ఆత్మనః హితమైనటువంటి ఆ వచనం శ్రుత్వా సుగ్రీవుడు సుగ్రీవ పరమ ప్రీత, ఏం ఆనందించాడు ఆయన. సుమహద్వాక్యమబ్రవీత్, మళ్ళీ అంటున్నాడు, ఒక గొప్ప మాటను అంటున్నాడు. తవ ప్రసాదేన నృసింహ రాఘవ. ఆహా, నృసింహస్వామి, నృసింహావతారం నువ్వేనయ్యా. రెండు భావాలు. నృసింహుడి నువ్వు అంటే సింహ పరాక్రముడివి. నీ సింహ పరాక్రమం నీ బాణాలను చూస్తేనే కలిగింది, నీ మాటలు వింటుంటేనే నాలో ఆ నమ్మకం కలిగింది, నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తేనే నాకు నా కోరిక తీరిపోతుందనేటటువంటి గాఢమైన నమ్మకం కలుగుతున్నది. ఓ నృసింహ, నువ్వు నరులలో సింహస్వరూపుడివి, నృసింహావతారం కూడా నిజంగా నువ్వు ధరించిన వాడివే, అంటే నువ్వు శ్రీ మహావిష్ణువే అని ఆయన మాటల్లో ధ్వనిస్తున్నది. కానీ ఉంది సుగ్రీవుల్లో ఏమంటున్నాడు, తవ ప్రసాదే నృసింహ రాఘవ ప్రియాంచ రాజ్యంచ సమాప్నుయామహం, అహం సమాప్నుయాం, నేను పొంది తీరగలను. ఏం పొందుతావయ్యా? ప్రియాంచ, నా భార్యనే కాదు, రాజ్యంచ, రాజ్యాన్ని కూడా. ప్రియాం పొందుతావా అంటే భార్యాంచ రాజ్యంచ అనొచ్చుగా, ప్రియాం అని ఎందుకు అంటాడు? ఈయన మనసులో ఇంకొక ఆలోచన ఉంది. తార, ఆవిడన్నా ఈయనకి ఇష్టమే కాబట్టి ప్రియాం అన్నాడు. తార కావచ్చు, మరి రుమ ఈయన యొక్క భార్య, ఏదైనా కావచ్చు, దానికేమి. తవ ప్రసాదే నృసింహ రాఘవ ప్రియాంచ రాజ్యంచ సమాప్నుయామ్యహం తదా గురుత్వం నరదేవ వైరిణం. అది నువ్వు నా శత్రువుని నువ్వు ఏం చేస్తానని చెప్పావో ఆ విధంగానే, మళ్ళీ అటు ఇటు ఏమి వేరే మార్పు చేయొద్దు. యథా నిహంసి అద్య రిపుం మమాగ్రజం, ఆ విధంగా నా అగ్రజుని సంహరించి నాకు ఈ విధమైనటువంటి మేలు చేసి పెట్టు స్వామి అని అన్నాడు. రాముడు ఏం చేశాడు? అభయం ఇచ్చాడు, నేను వాలిని సంహరిస్తాను. వాలి సంహారమే రావణ సంహారానికి నాంది, ఆద్యము. నిజానికి నాంది కాకపోవచ్చు, కరదూషణాదుల సంహారమే రావణ సంహారానికి నాంది. కానీ వాలి సంహారం ఇంకా ఆ రావణ సంహారాన్ని ఖచ్చితంగా అది నిజం చేసేటటువంటి అవకాశం. ఇక్కడ 3 సంహారాలు, కరదూషణాది సంహారం, 4 సంహారాలు, తాటకా సంహారం, కరదూషణాది సంహారం, వాలి సంహారం, రావణ సంహారం. ఈ 4 4 సంహారాల వల్ల మానవుణ్ణి ఆశ్రయించి ఉన్నటువంటి అజ్ఞానం, తర్వాత ఈ కామక్రోధాది అరిషడ్ వర్గాలు, ఇవి నిర్మూలింపబడటమే ఈ వధ యొక్క పరమార్థం అని స్పష్టంగా మనం భావన చేయవచ్చు. ఇక్కడ వాల్మీకి స్పష్టంగా ఒక అర్థాన్ని, మనం ఏ అర్థాన్ని అయితే ఇప్పుడు ఇక్కడ భావించామో అదే అర్థాన్ని వాల్మీకి కూడా శుభ్రంగా స్పష్టంగానే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? సీతా కపీంద్ర క్షణదాచరాణం రాజీవ హేమజ్వలనోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాణి సంస్ఫురంతి. రాజీవ హేమజ్వలనోపమాని, సుగ్రీవుడు రాముడితో సఖ్యం చేసిన సమయంలో అహం వాలిం వధిష్యామి అని ఎప్పుడైతే రాముడు సుగ్రీవుడికి అభయం ఇచ్చాడో, ఈ అభయం అనేది వాలి వధ ముల్లోకాల్లోనూ ఖాయమని తేలిపోయింది. అది ఆ ముగ్గురికి చెవుల్లో పడింది. ఎవరా ముగ్గురు? సీత, వాలి, రావణాసురుడు. ఆ సమయంలో వాళ్ళకి వినపడిందని మనం ఎలా చెప్పగలం అంటే, చామర రేకుల వంటి సీత ఎడమ కన్ను, బంగారు వన్నె కలిగిన వాలి ఎడమ కన్ను, అగ్నివలే ప్రకాశించే రాక్షసుల ఎడమ కన్ను. రాక్షసులు అంటే ఇక్కడ రావణాసురుడే, వాళ్ళ నాయకుడే కాబట్టి రాక్షసుల క్షణదాచరాణం
అని రాక్షసులనే అన్నాడని అనుకోండి. సీత కపీంద్ర క్షణదాచరాణం. సీత అమ్మవారు, కపీంద్రుడు వాలికి ఎడమ కన్ను అదిరింది, సీతమ్మ వారికి ఎడమ కన్ను అదిరింది. క్షణదాచరాణం. రాత్రింజరుడు, నక్తంజరుడు, రాత్రిపూట తిరిగే స్వభావం గల వాళ్ళకి రాక్షసులందరికీ కలిగింది అంటే రావణాసురుడికి కలగదా? కాబట్టి రావణాసురుడికి అనే అర్థాన్ని మనం గ్రహించవచ్చు, ఔచిత్యమే. సీత కపీంద్ర క్షణదాచరాణం. ఉపమా పోలికలు కలిగిన రాజీవ హేమ జ్వలనోపమానే. రాజీవం, తామర రేకు వంటి సీత యొక్క ఎడమ కన్ను, బంగారు వన్నె కలిగిన వాలి యొక్క ఎడమ కన్ను, అగ్ని వలె ప్రకాశించే రాక్షసుల యొక్క ఎడమ కన్నులు అన్నీ కూడా ఏమైనాయి? ఒక్కసారి సమము వామాని నేత్రాన్ని సమము స్ఫురంతి. వీళ్ళందరికీ వామనేత్రాలు, ఎడమ కళ్ళు ఒక్కసారి అదిరినాయి. అందరికీ ఎడమ కళ్ళు అదిరితే ఆ లాభం అందరికీ ఒకే విధంగా ఉంటుందా? ఉండదు. మగవాడికి ఎడమ కన్ను అదిరితే వాడికి తీవ్రమైన నష్టం, ప్రాణహాని, ప్రాణభయం. ఆ స్త్రీకి ఎడమ కన్ను అదిరితే శుభ సూచకం అని లోకంలో ఒక శాస్త్రం. ఇది ఈ విధమైనటువంటి ఈ శకునం వలన ఈ విధంగా జరుగుతుంది అని ముందు సూచన. ఆ సంతోషం పట్టలేక వాల్మీకి మాట అనేశాడా అనిపిస్తుంది. ఏ సంతోషం పట్టలేక? వాలిని నేను సంహరించి నీకు నీ రాజ్యాన్ని, నీ భార్యని నీకు అప్పగిస్తాను అని ఎప్పుడైతే స్వామివారు అభయం ఇచ్చాడో ఆ ఆనందం పట్టలేక వాల్మీకి ఈ మాట అన్నాడు. ఏమంటున్నాడు? సీత కపీంద్ర క్షణదాచరాణం రాజీవ హేమజ్వలనోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే. సుగ్రీవుడు, రాముడు వీళ్ళిద్దరి యొక్క ప్రణయ ప్రసంగే. ప్రణయం అనే మాట కేవలం స్త్రీ పురుషుల మధ్య జరిగే వ్యవహారాన్నే కాదు, ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే వ్యవహారం అని కూడా ఇక్కడ విశాలార్థంలో ప్రయోగించబడింది, సంకుచితార్థంలో కాదు. సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాణి సమం స్ఫురంతి. ఇప్పుడు ఇక ఆ సుగ్రీవుని యొక్క భయం తీరిపోయింది, ఆయనకి అభయం లభించింది. ఇక ఆయన దర్జాగా కూర్చోవచ్చు, తను రాజు అయినట్టే భావించుకోవచ్చు, తన భార్య తనకు లభించినట్టే భావించుకోవచ్చు. ఇంకా మరి ఈ సుగ్రీవుడు చేయాల్సినటువంటి కార్యక్రమం ఉన్నది, దానిని ఆయన నేను నీకు ఈ విధంగా చెప్తున్నాను అని ఆయన చెప్పాలి కదా. ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇప్పుడు శ్రీరామ, నువ్వు అరణ్యానికి ఎందుకు వచ్చావో హనుమంతుడు నాతో చెప్పాడయ్యా. సీతమ్మని రాక్షసుడు అపహరించాడట కదా, జటాయువుని సంహరించి సీతమ్మని అపహరించాడు వాడు. నీ దుఃఖాన్ని నేను పోగొడతానయ్యా, ఏం పర్వాలేదు అని అంటూ నేను ఒక పని చెప్తాను. ఆకాశంలో గాని పాతాళంలో గాని ఎక్కడున్నా సరే నేను ఆ రాక్షసుడిని సంహరించి సీతమ్మ. అసలు సుగ్రీవుడి మాటల్లో ఆ పరిపక్వత కొంచెం లోపించినట్టుగా కనిపిస్తుంది. నేను సంహరించి తీసుకొచ్చి నీకు అప్పచెబుతాను. ఇందాకడ దాకా నువ్వు పరమాత్మవేను స్తుతించావే, ఇప్పుడు ఇలా మాట్లాడతావేమి సుగ్రీవా? అది జీవలక్షణం. అది రసాతలేవా వర్తంతీం వా నవస్థలే అహమానీయ దాస్యామి తవ భార్యామరిందమ అని ఆ సంతోషం ఉక్కిరి బిక్కిరైపోయి అభయం ఇస్తున్నాడేమో. ఇదంతజ్జమ్మమ వచస్త్వమవేగి చ రాఘవ. నా మాట తథ్యం. నశక్యాసా జరయితుమపి సేంద్రైసురాసురై. సీతమ్మనెత్తుకుపోయిన వాడు ఆమెను ఏమీ చెయ్యలేడు. సురాసురులైనా సరే ఎవరైనా సరే నేనిదే నీకు అభయం ఇస్తున్నాను, సత్యం పలుకుతున్నాను. అవేహిచ రాఘవ, తెలుసుకో నేను చెప్పిన మాట. త్యజ శోకం మహాభాగో. ఇది చాలా గొప్ప మాట. శోకాన్ని విడిచిపెట్టు స్వామి పరమాత్మ. నువ్వు శోకిస్తే లోకమంతా శోకమయమైపోతుంది.
త్యజ శోకం మహాభాగో తాం కాంతామానయామితే. అమ్మవారిని నేను తీసుకొస్తానయ్యా. అనుమానాత్తు జానామి మైథిలి సా నశంశయ. ఆగాగు, నాకు ఇప్పుడు ఒక అనుమానం కలుగుతున్నది. ఇప్పుడు నేను ఊహిస్తున్నా, ఆవిడ జానకే. ఎవరయ్యా ఆవిడ? నేను చూశాను, మేము అందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం, చెప్తా విను. నేను చూశాను అమ్మవారిని. ఎంత చల్లటి మాట చెప్పావయ్యా సుగ్రీవ. హ్రియమాణమయా దృష్ట రక్షసా క్రూర కర్మణ క్రోశంతి రామ రామ ఇతి లక్ష్మణ ఇతి చ విస్వరం. రమ రమ లక్ష్మణ అని శోకార్తయై దీనంగా దుఃఖిస్తూ బిగ్గిరిగా విలపిస్తున్నటువంటి సీతమ్మ వారిని నేను చూశాను. ఓరి, మరి ఇందాక నుంచి చెప్పవేమయ్యా అని మర్చిపోయాను. కపి స్వభావం కదా, అది సమయం వచ్చినప్పుడు చెబుతానులే అని అనుకున్నాను. స్ఫురంతి ఎక్కడయా రావణశాంకే పన్నగేంద్ర వధూమివా. రావణుని యొక్క అంకంలో ఉన్నది, వాడు సంఖలో ఇరికించుకున్నాడు. ఎలాగా? పన్నగేంద్ర వధూమివ. ఆమె అంటే ఒక త్రాసు పాముని ఏ విధంగా చేత్తో పట్టుకెడుతున్నాడో, అవకాశం రాగానే దాని యొక్క కాటుకు గురైపోతాడు. ఆత్మనా పంచమం మాం ఏ దృష్ట్వా శైల తటే స్థితం. మేము 5గురు ఉన్నాం ఇక్కడ. మమ్మల్ని చూసి ఉత్తరీయం త్యయా తయా త్యక్తం శుభాన్యాభరణాన్ని చ. ఉత్తరీయంలో ఆభరణాల్ని మూటగట్టి త్యక్తాని. ఆమె ఆభరణాలు తీసి మా వద్ద మా 5గురిని చూసి ఆవిడ పడవేసింది. నేను వెంటనే ఏం చేశాను తెలుసా? ఆ ఆభరణాలు తీసి, ఆ వస్త్రం తీసి భద్రపరిచాను. వాటిని తీసుకొస్తానుండు అని పలికి సుగ్రీవుడు రాముడితో మళ్ళీ, ఓ మిత్రుడా, నీవు ఆభరణాలు. రాముడు అంటున్నాడు, వెళ్ళు తొందరగా తీసుకురా, ఇంకా ఆలస్యం చేస్తామే. కిమర్థం విప్రలంబసే ప్రవిలంబసే. ఎందుకు ఆలస్యం చేస్తున్నావయ్యా అన్నాడు. ఏవ ముక్తస్తు సుగ్రీవ శైలస్య గహనాంగుహాం ప్రవివేశ తతశీఘ్రం రాఘవ ప్రియకామ్యయ. రాఘవుడికి ప్రియం చేయాలనే ఉద్దేశంతో ఆయన గబగబా గుహలోకి వెళ్ళాడు. ఉత్తరీయం గృహీత్వాతు శుభాన్ని ఆభరణాన్ని చ. ఆ ఉత్తరీయాన్ని, పట్టు ఉత్తరీయాన్ని, ఆభరణాలని తీసుకొని ఇదం పశ్య, ఇగో చూడు అని రామాయ దర్శయామాస, చూపించాడు. తతో గృహీత్వా తద్వాస శుభాన్యాభరణాన్ని చ. ఆ వస్త్రాన్ని, ఆ శుభాభరణాల్ని గృహీత్వా చూసి అభవద్ బాష్ప సమృద్ధు. ఏమాత్రం అమ్మవారి యొక్క ఆలోచన కానీ, మాట కానీ, దర్శనం కానీ, వస్తువు కానీ కనపడితే ఆ అయ్యవారిలో ఆ శోకాన్ని, ఆ దుఃఖాన్ని అది నియంత్రించడం ఎవరి వల్ల కాదు. అందుకని ఆయన ఏమైపోయాడు? బాష్ప సమృద్ధ. మళ్ళీ ఆయన గొంతులో బాష్పాలు, కళ్ళల్లో బాష్పాలు వచ్చేసినాయి. నిహారేణే చంద్రమాగా. మంచు కప్పేస్తే చంద్రుడు ఏ విధంగా మసకబారిపోతాడో ఆయన కూడా అలాగే. సీతా స్నేహ ప్రవృత్తేన సతు బాష్పేణ దూషిత. సీతామ్మ వారి మీద స్నేహం కొద్దీ ఆ విధంగా బాష్పాలు కళ్ళల్లో నుంచి రాలుతుంటే, హా ప్రియే తిరునన్ ధైర్యముత్సృజ్య న్యపతక్షితౌ. ఒకసారిగా స్వామివారు మూర్చిపోయినాడు. హృది కృత్వాతు బహుశస్తం అలంకారం ఉత్తమం. తీసి గుండెలకి అద్దుకుంటూ నిశశ్వాస భృశం సర్పో బిలస్థైవ రోషిత. బిలంలో ఉన్న సర్పంలాగా ఆయన నిశశ్వాస, నిట్టూర్పులు విడిచాడు. అవిచ్ఛిన్నాశ్రువేగస్తు సౌమిత్రిం వీక్ష్య పార్శ్వత పరిదేవయితుం దీనం రామ సముపచక్రమే. లక్ష్మణుని ఆధారంగా చేసి పట్టుకున్నాడు. ఆయన వంక చూసి పరిదేవితుమారభే, విలపించడం ప్రారంభించాడు. పశ్య లక్ష్మణ అంటున్నాడు. వైదేహ్య సంత్యక్తం హ్రియమాణయ. అపహరించుకొని పోబడుతూ ఉన్నటువంటి వైదేహి చేత సంత్యక్తం, విడిచిపెట్టబడినటువంటి ఉత్తరీయమిదం భూమౌ శరీరాద్భూషణాని చ. ఇవన్నీ చూడు, ఒకసారి వీటిని చూడు నువ్వు. శాద్వలిన్యాం ధ్రువం భూమ్యాం సీతయా హ్రియమాణయా ఉత్సృష్టం భూషణమిదం తథా రూపం హి దృశ్యతే. అప్పుడు ఎలా ఉన్నాయో
తథారూపం ఇప్పుడు అలాగే ఉన్నాయ్యా, చూసావా, నువ్వు కనిపెట్టావా? ఏవ ముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యమబ్రవీత్, చూడు నువ్వు అని ఇవేనా అని అడగటం అన్నమాట. అడిగితే అప్పుడు అద్భుతమైన లోక ప్రసిద్ధమైన లక్ష్మణుని యొక్క నడవడి, ఈ మాటలు చెప్పడం వలన లక్ష్మణుడిలో రెండు భావాలు. ఒకటి తన యొక్క ఆ వినీతత్వాన్ని, రామభక్తిని సహజంగా ప్రకటించుకోవటం. రెండవది, అన్న నేను చెప్పే మాట నీకు తెలుస్తోంది చూడు, ఏమిటి దాంట్లో ఇంతకు పూర్వం వదినమ్మ నా మీద వేసిన అభాండానికి సరి అయినటువంటి నేను చెప్పిన జవాబు అది. దీంట్లో ఈ దృష్ట్యా అది ఎంతవరకు సబబు అనేది కూడా నువ్వు ఆలోచించుకో. ఈ మాట పైకి ఎక్కడా చెప్పడు, కానీ అర్థం స్ఫురిస్తుంది. ఏమంటున్నాడు? నాహం జానామి కేయూరే, నేను ఆమె బాహుపురుల్ని గాని, నాహం జానామి కొండలే కర్ణాభరణాలని గాని, నువ్వు నాహం జానామి కేయూరాలు తెలియదు, ఇవి ఎవరు, అవి ఎప్పుడు నేను చూడలేదు. కొండలే, ఈ కొండలాలు కూడా నేను ఎప్పుడూ చూడలేదు. కానీ ఇంక చూడకపోతే ఇంక ఇవి ఎలాగయ్యా, ఇవి సీతమ్మ వారివని ఆ రాక్షసుడు ఎత్తుకుపోయిన వాడు సీతమ్మ అని ఎలా గుర్తించడం? కాదు కాదు, ఆగు. ఇదిగో నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. ఇది లక్ష్మణుడు అంటే. రాముడే లక్ష్మణుడు, లక్ష్మణుడే రాముడు. ఇది ఎలా సమర్థించుకుంటారు మీరు? ఇంతకు ముందల్లా ఇద్దరు ఒకటే అని చెప్తున్నారుగా. రాముడు అమ్మవారిని ఆ విధంగా సంభావిస్తాడు. ఎలాగా? చిస్వరూపం సత్స్వరూపం లేదే ఉండలేదు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం అని స్వామివారు ఉన్నే చెప్పారు ఆ మాట. అమ్మవారు లేదే అయ్యవారు ఉండడు. కాబట్టి అమ్మవారికి ఆయన నిత్యం అభివందనాలు, అభినందనాలు, నమస్కారాలు ఆయన చేయాలి, ఈవిడ చేస్తుంది. పరస్పరం ఇద్దరు అదే అర్ధనారీశ్వర తత్వం, ఒకరినొకరు గౌరవించుకుంటారు. లోక మర్యాద కోసం ఇక్కడ నిత్యం నమస్కరిస్తున్నానని లక్ష్మణుడు అనవచ్చు, కానీ అంతరార్థం మాత్రం అమ్మవారు అయ్యవారు సచ్చిత్తులు రెండు ఒకరినొకరు విడిచిపెట్టేవి కావు అని స్పష్టంగా అర్థమవుతోంది. నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్ తతస్స రాఘవో దీనః సుగ్రీవమిదమబ్రవీత్. దీనాతి దీనంగా సుగ్రీవుడితో అంటున్నాడు రాముడు. బ్రూహి సుగ్రీవ, నిజమే, ఇవి మా సీతమ్మవే, ఈ ఆభరణాలు ఆవిడవే, ఈ వస్త్రం ఆవిడ పైటి చంగే. చెప్పు, ఇప్పుడు చెప్పు. బ్రూహి సుగ్రీవ, చెప్పవయ్యా, ఏమని? దీన అది కం దేశం హ్రియంతి లక్షితాత్వయ, ఎటువైపుకి పెడుతున్నారు వాడు? ఒకసారి చెప్పు. నువ్వు నీ సహాయం అక్కడ నుంచి, నేను ఇప్పుడే ఇక్కడి నుంచి కూర్చుని ఒక బాణం వేస్తే వాడు చచ్చిపోవలసిందే. కానీ అలా జరగదు, అది కాదు ప్రధానం. బ్రూహి కం దేశం హ్రియంతి లక్షితాత్వయ. ఈ ప్రశ్న వల్ల సుగ్రీవుడి యొక్క నిష్కాపట్యమా కాపట్యమా ఇవి కూడా తేలాల్సిన అవసరం ఉంది. రక్షస రౌద్ర రూపేణ మమ ప్రాణై ప్రియా ప్రియా, నా ప్రియురాలు రాక్షసుడి చేత ఏ దిశగా తీసుకుని పోబడిందో చెప్పవయ్యా, చెప్పు చూస్తాను నేను. క్వవా వసతి తద్రక్ష, ఆ రాక్షసుడు ఎక్కడుంటాడు వాడు? మహద్వ్యసనదం మమ, వాడు నాకు ఎంత దుఃఖాన్ని కలిగించాడా? యన్నిమిత్తమహం సర్వాన్ నాశయామి రాక్షసాన్ నాశయిష్యామి రాక్షసాన్. ఎవడి కోసమైతే నేను ఈ రాక్షసులందరినీ సంహరిద్దామని అనుకుంటున్నానో అతడు ఎక్కడ ఉంటాడు, ఏ దిశగా వెళ్ళాడో నాకు చెప్పు. హరత మైథిలీం ఏన మాంచ రోషయతా భృశం. వాడు అమ్మవారిని ఎత్తుకుని వెళ్ళాడు అంటే నాకు రోషాన్ని కలిగించాడనే అర్థం. ఆత్మనో జీవితాంతాయ, ఇంకా దాని అర్థం ఏమిటంటే వాడి యొక్క మృత్యువుని వాడే తెచ్చుకున్నాడు. మృత్యుద్వారం అపావృతం మమ దయితతరా కృతావనంతాత్ రజనిచరేణ విమధ్య ఏన సా కథయమరి పుంత్వమధ్య వైప్లవగపతే యమసాధనం నయామి. చెప్పు, వాడెవడో చెప్పు, ఏ దిశకు వెళ్ళాడు, ఎవడు వాడు? నేను వెంటనే వాణ్ణి యమ సదనానికి పంపించి వేస్తాను అని శ్రీరాముడు కొంచెం ఆవేదనాపూర్వకంగా
ఉద్వేగపూరితంగా అవి ఎప్పుడైతే లక్ష్మణుడు అమ్మవారి యొక్క నూపురములే, నూపురాల అమ్మవారి అయితే బాహుబుర్లు అన్ని ఒకే వ్యక్తి ఆ పైనుంచి కింద పడేసిందిగా, ఆ పట్టు వస్త్రం కూడా అమ్మవారిదే. కాబట్టి ఇవి లక్ష్మణుడు ఏమని రుజువుపరిచాడు అంటే ఇవి అమ్మవారివే అని రుజువుపరిచాడు. ఇప్పుడు స్వామి వారికి మంచి కోపం, ఉద్రేకం, రోషము కలిగి అమ్మవారి మీద ప్రేమతో ఈ విధంగా నేను చేస్తాను, చెప్పు ఆ సంగతి ఏమిటో అని కొంచెం ఆయన ఉద్రేకంగా అన్నాడు. తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.